బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు మిన్నుముడుతున్నాయి. విద్యార్థులతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో పరీక్ష పత్రాల లీకేజీ సమస్యను ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తుంది. సీజేపీ ప్రతినిధులతో చర్చించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వీడియో సందేశం ద్వారా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని లీకులను అరికట్టడానికి ప్రత్యేక బిల్లును కేబినెట్ సమావేశంలో చర్చించి త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేస్తామని ప్రకటించారు. మరోవైపు పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఎట్టకేలకు తన పోరాటాన్ని విరమించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్లోని వేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ల సమక్షంలో వారి చేతుల మీదుగా నిమ్మరసం తాగి వాంగ్చుక్ తన 26 రోజుల సుదీర్ఘ దీక్షకు స్వస్తి పలికారు. వరుస పరిణామాలు చూస్తుంటే విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునేలా ఉంది. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అతి త్వరలోనే ఫుల్ స్టాప్ పడేలా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, ఓవర్ టు యు. రైట్ ఇంద్రగా, ఏదైతే వాంగ్చుక్ దీక్ష విరమణ తర్వాత ఇక కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకులతో పాటుగా మిగతా జాతీయ స్థాయిలో జరిగే పేపర్ లీకులు, ప్రశ్న పత్రాల లీకేజీల మీద దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఏదైతే గత 26 రోజుల నుంచి కూడా వాంగ్చుక్ ఇదే ఆ సమస్య మీద పోరాటం చేస్తూ వస్తారు. ఈ పోరాటానికి నిన్న రాత్రి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. కేంద్ర మంత్రులు నడ్డాతో పాటుగా జితేంద్ర సింగ్, అదేవిధంగా మరికొందరు అధికారులు ఏదైతే వాంగ్చుక్ చేస్తున్న దీక్షను విరమింపజేశారు. ఏదైతే వాంగ్చుక్ కోరుకుంటున్నట్లుగా విద్యార్థులపై కేసులు, ఏవైతే ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే పేపర్ లీకేజీలకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఈ విషయంలో ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటుగా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతుందని చెప్పేసి వాంగ్చుక్ చెప్పడంతోనే సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమింపచేశారు. ఇక మరోవైపు చూసుకుంటే గనక ఈ పేపర్ లీకేజీలు, ఏదైతే ప్రశ్నపత్ర లీకేజీలకు సంబంధించి ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ సంబంధించి ఏదుందో దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు చేపడుతూనే ఉంది. కానీ విద్యార్థులు ఆందోళన తర్వాత మరింతగా దీని మీద దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బిల్లును తీసుకురావాలి, పేపర్ లీకేజీలకు సంబంధించి అరికట్టేందుకు గానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే కేబినెట్ సమావేశంలో దీని మీద చర్చించి ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా ప్రధాని మోడీ నిన్న ఇచ్చిన రెండవ వీడియో సందేశంలో పేర్కొనడం జరిగింది. సో ఈ బిల్లును తీసుకురావడం వల్ల దేశవ్యాప్తంగా ఏవైతే జాతీయ స్థాయిలో ప్రశ్న పత్రాలకు సంబంధించి లీకేజీలు అరికట్టేందుకు ఇది వీలవుతుంది అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే ఈ ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే కొందరి అధికారుల బదిలీలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారో, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి ఆయా కోర్టులకు అనుసంధానం చేస్తూ ఆయా కోర్టు ప్రాంగణంలోనే దీనికి సంబంధించి విచారణ జరగబోతుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఉన్నత శాఖ కార్యదర్శి వినీత్ జోషిని అక్కడి నుంచి బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్ని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా టీకే అనిల్ కుమార్ పాఠశాల కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. సో ఏదైతే చర్యలను క్రమంగా యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పొచ్చు. అదేవిధంగా బీజేపీ నేతలతోని మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రులు చర్చలు జరపబోతున్నారు. 12:30 ప్రాంతంలో ఈ చర్చలు ఉండబోతాయని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా సీజేపీ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ల మీద చర్చలు ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే బీజేపీ ముందు నుంచి ఒకటే చెప్తుంది, ఏదైతే
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పదే పదే పట్టుబడుతుంది. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్తుందా లేదో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ నీటి పత్రాల లీకేజీకి సంబంధించి ఎవరైతే ప్రధాన కారకులను వారి మీద శిక్షించాలి, విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి పార్లమెంట్ లో ప్రధాని క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ వీటన్నిటికి కూడా ఒక ఉలిక్కి తీసే ఉద్దేశంతోనే ఏదో మధ్య మార్గంగా ఎక్కడైతే ఈ బిల్లు చర్చించేందుకు గాను ప్రత్యేక ప్రాంతాన్ని కూడా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఈ తటస్థ వేదిక మీద ఈ చర్చ జరగాలనేది ప్రభుత్వం కోరుకుంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలను అందులో చేర్చడం వల్ల చర్చ పక్కదారి పడుతుంది. అదేవిధంగా భేటీకి సంబంధించి కావచ్చు, చర్చలకు సంబంధించి కావచ్చు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి కేవలం నీట్ బీజేపీ కార్యకర్తలతోనే మాత్రమే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని భావిస్తుంది. అయితే మరి ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం బీజేపీ నేతలతోనే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపబోతుంది. దీనికి సంబంధించి మరి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఈ రోజు కూడా మిగతా పక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలన్నీ కూడా నేను గత 4 రోజులుగా అవలంబిస్తున్న వైఖరిని ఈ రోజు కూడా అవలంబించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, అదేవిధంగా పార్లమెంట్ లో ఈ రోజు చర్చ జరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంద్రజా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.